ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అబ్బోడికి ఎవరో ఫోన్ చేస్తుండారు. దేవా రెడీ అవుతున్నాడండి. నేను నీళ్ళు తాగుతున్నాను కదా, ఫోన్ తీ తిరుపతి. హలో పెద్దమ్మ, సమయానికి నువ్వు తీసావు కాబట్టి సరిపోయింది. విషయం చెప్తున్నాను విను. ఎవరు ఫోను? హలో హలో చెప్పండి. నువ్వు సరిగ్గా రిప్లై ఇవ్వలేదు అంటే అక్కడెవరో ఉన్నారని అర్థమైంది, కానీ మ్యాటర్ ఏంటో చెప్తాను విను పెద్దమ్మ. ఈరోజు నాగవల్లికి బాక్సింగ్ కాంపిటీషన్ ఉంది కదా, తనని ఎలాగైనా బయటకు తీసుకువెళ్దాం అనుకుంటున్నాము. అవునత్తయ్య, నేను 10 నిమిషాల్లో అక్కడికి వచ్చేస్తాను. ఇంటి బయట రెడీగా ఉంటాను. నాగవల్లిని అక్కడికి పంపించండి. అలాగా. అత్తయ్య ఏంటి మాట్లాడకుండా మేనేజ్ చేస్తుంది? ఫోన్లో ఎవరై ఉంటారు? మీరు వెంటనే కడుపు నొప్పి డ్రామా ఆడండి. నేను డాక్టర్ని ఇంకా నర్సుల్లాగా మన శివాని అమృతని పంపిస్తాను. ఏదో ఒక ప్లాన్ చేసి అక్కడి నుంచి నాగవల్లిని తీసుకెళ్ళిపోతాం. మంచిది. అందరూ బాగున్నారు కదా? ఎవరమ్మా? శివ, శివ, బయట వాళ్ళతో మాట్లాడద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? మన శివే కదరా. ఏంటి విషయం? ఒక కేసు గురించి మాట్లాడదామని ఫోన్ చేశాను. పోలీస్ స్టేషన్లో మాట్లాడొచ్చు కదా, ఇంత పొద్దున్నే ఫోన్ చేసావేంటి? పోలీసులకి టైం ఏముంటుంది బ్రదర్? 24/7 మనం అందుబాటులో ఉండాలి కదా. స్టేషన్కి వచ్చి మాట్లాడతాను, ఫోన్ పెట్టే. ఇంతేనా? ఇంకేమైనా మాట్లాడుకున్నారా మీరు? ఏవైనా మాట్లాడిస్తారట్రా? ఆవు అని ఏదో మాట్లాడుండవుగా తిరుపతి. ఏం మాట్లాడుండావు? ఫోన్ దేవరాజ్కి ఇమ్మని చెప్పిందండి, అంతే. ఏంది నాగవల్లి, చపాతీలు చేసినావా లేదా? చపాతీలు మాడగొడుతున్నావా ఏంది? ఈ పొయ్యిలో మీ మొక్కాలేసి మాడగొట్టాలి. సమాధానం చెప్పొచ్చు కదా. చేస్తున్నాను బావా. ఒక్కొక్కరు 10-20 తింటారు, చెయ్యాలి కదా. పాపం పోటీలకెళ్ళేసి బాక్సింగ్లో కప్పు తెచ్చుకుందామనుకుంది. ప్లేట్లో మనకి చపాతీలు ఎట్టుకుని వస్తుంది. వీళ్ళు కాస్త పక్కకెళ్తే నాటకం మొదలు పెట్టొచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.